బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొంది త్వరలో విడుదల కానున్నటువంటి పెద్ద టికెట్ ధరలు ఇక పెంచుకునేందుకైతే అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సదరు చిత్ర నిర్మాతలకు ఇక డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ కూడా సామాన్య ప్రేక్షకుడి జేబుకు మాత్రం ఖచ్చితంగా అదనపు భారం కానుంది. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరలపైన అదనంగా ₹100 వరకు పెంచుకునేందుకైతే ప్రభుత్వం అనుమతినివ్వగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ ధరపైన అదనంగా అయితే ₹125 వరకు కూడా పెంచుకోవచ్చునని చెప్పేసి జీవోలో పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించి జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేకమైనటువంటి ప్రీమియర్ షోల టికెట్ ధరలను ఏకంగా ₹600 వరకు కూడా పెంచుకునేందుకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైనటువంటి రోజు నుండి గరిష్టంగా అయితే 10 రోజుల వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ధరలు యథావిధిగా సాగుతాయని చెప్పేసి కూడా దానికి సంబంధించి వివరించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, పెద్ద సినిమా టికెట్లు ఎంత మేర పెరుగుతూ ఉన్నాయి, మరి దానిపైన అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ, మరోసారి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకి సంబంధించి పెద్ద సినిమాకి భారీ ఎత్తున టికెట్లు రేట్లు పెంచినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. అయితే జూన్ 3న రాత్రి 8 గంటలకి స్పెషల్ ప్రీమియర్ షోకి కూడా ప్రభుత్వం అనుమతించినట్టుగా తెలుస్తుంది. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద తొక్కిసలాట్లో ప్రీమియర్ షో వల్ల తొక్కిసలాట్లో పుష్పకు సంబంధించిన మూవీలో ఒక ఇంటికి సంబంధించిన మహిళ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం మొత్తం కూడా అనాథలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తొక్కిసలాటకి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో తను దీని మీద కీలక యాక్షన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉండబోవంటూ కూడా మినిస్టర్ కోమటిరెడ్డి చెప్పినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇటు ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్టంగా 600 నిర్ణయం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలోనే టికెట్లు ₹100 వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మల్టీప్లెక్స్లకు సంబంధించి కూడా 125 పెంచినందుకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చినట్టుగా తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో దీని మీద సామాన్యులు మాత్రం ప్రభుత్వం మీద ఫైర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో చాలా సంఘటనలు జరిగినప్పటికీ కూడా అదే దిశగా ప్రీమియర్ షోలు జరుపుకుంటూ పోతా ఉన్నారు. దాంతోపాటు ఇక సామాన్యుల జోబులు చిల్లు పడే విధంగా ప్రభుత్వం టికెట్లు పెంచడం ఏంటి అంటూ కూడా కొత్త సినిమాలు పాన్ ఇండియా హీరోస్ ఎవరైతే రిలీజ్ అవుతా ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి కూడా వరుసగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకి సంబంధించి పెద్ద సినిమా కూడా రేట్లు పెంచారనే దాని మీద కూడా మరి సామాన్యులు మాత్రం దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఫిలిం మీద కావచ్చు, ఇటు ప్రభుత్వం మీద కావచ్చు, ఇద్దరి మీద కూడా అందుకే ఇలాంటి రేట్లు పెంచుతున్నారు కాబట్టి పైరసీలు ఎక్కువైపోతా ఉన్నాయి. దీనివల్ల ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ మనకైతే తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి కూడా ఎంతో పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఇటు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, దీనికి సంబంధించిన బృందం అంతా కూడా ప్రతి సినిమాకి సంబంధించి భారీ ఎత్తున లావాదేవీల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు ప్రీమియర్ షోలకు కావచ్చు, అదేవిధంగా ఒక్క రోజుకి 5 షోలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు టికెట్ రేట్ల పైన కూడా పెంచడం విషయంలో కావచ్చు, ఇదంతా కూడా కొంత తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. పెద్ద సినిమా హీరోలకి వాళ్ళ టికెట్ రేట్లు పెంచుతా ఉన్నారు, కానీ చిన్న సినిమా హీరో తరహాలకు మాత్రం రేట్లు అసలు కూడా పెంచడానికి నేపథ్యం ఉండదు. అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయంలో ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదంటూ కూడా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా ప్రమోషన్ల కోసం ఇవాళ అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ ఈ రేట్లు పెంచడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేది ప్రభుత్వం మీద, ఇటు మంత్రి మీద, కోమటిరెడ్డి మీద కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ప్రీమియర్ షోని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఖచ్చితంగా ప్రతి సినిమా ముందు కూడా బైఠాయించి ధర్నా చేస్తామంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా కొంత ఈ టికెట్లు రేట్లు పెంచడం పైన ప్రభుత్వం మీద ఆగ్రహం కనిపిస్తా ఉంది ప్రజల నుంచి కూడా. దాంతోపాటు ఇటు ప్రతి టీం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏదైతే ఇప్పుడు సినిమాకి సంబంధించి ప్రమోషన్లు ఎక్కువ రావాలి, అదేవిధంగా
పెట్టినటువంటి బడ్జెట్ కి డబుల్ వచ్చే విధంగా చాలా కష్టాలు పడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇదంతా కూడా ప్రయత్నాలు జరుపుతా ఉన్నది. చూడాలి మరి రాధాకృష్ణ, దీన్ని ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రభుత్వం దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకోబోతుందా ఏంటి అనేది, ప్రీ షో కావచ్చు, లేకపోతే పెంచినటువంటి టికెట్ రేట్లు ఏమైనా తగ్గించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ఇంతకుముందు తెలంగాణలో అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక టికెట్ రేట్లు పెంచబోమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పెంచారు. ఇదంతా కూడా మరి అంటే రాష్ట్ర ప్రభుత్వ అంటే వైఖరి ఏంటి అనేది మాత్రం ప్రజలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, అంటే చాలా వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా థియేటర్లో ఇప్పటికే ఉన్నటువంటి రేట్ల కంటే కూడా ఎక్కువ రేట్లు పెంచేసిన పరిస్థితి. దాంతోపాటు ఈ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి ఇవి స్నాక్స్ కావచ్చు, ఇవన్నీ వీటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి థియేటర్లో కూడా. దీన్ని కూడా అధిగమించే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా వాటితో పాటు ఇంకా రేట్లు కూడా ఎక్కువ పెంచడంతో సామాన్యులు అసలు సినిమాలు చూడడానికి వీలు లేకుండా అయిపోతుందని దాని మీద కూడా అంతా కూడా ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టికెట్లు పెంచడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు పెంచారు, గతంలో పుష్ప మూవీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికీ ప్రభుత్వం మర్చిపోయిందా, అంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయా, ఇటు ప్రీమియర్ షోలు కావచ్చు, టికెట్ రేట్లు పెంచడం పైన కావచ్చు, ఇంకా ఇష్టానుసారంగా ప్రభుత్వాలు పెంచడం, ఇటు సినిమా బృందం అడిగిన వెంటనే ప్రభుత్వం కూడా దాని మీద సానుకూలంగా స్పందించి టికెట్ రేట్లు పెంచడం అంటే ఒకసారి సామాన్యులను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి కదా. సామాన్యుల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? ముఖ్యంగా గతంలో అసెంబ్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ప్రీమియర్ షోస్ అనేటివి తెలంగాణలో ఉండవంటూ కూడా ఫిల్మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా టికెట్లు రేట్లు కూడా పెంచబోమంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన అసెంబ్లీ సాక్షిగా కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటంటే, తను ఒక పాన్ ఇండియా స్టార్ అని, ఒక మెగా ఫ్యామిలీకి చెందినటువంటి ఒక పేరున్నటువంటి హీరో అని చెప్పి ఇవాళ వాళ్ళు అడగగానే పెంచడం అనేది, ఇవాళ ఈ సినిమాను అడిగినట్టుగా వేరే ఇతర సినిమాలు కూడా ప్రభుత్వం మీద అడిగే ప్రయత్నాలు చేస్తాయి. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇలా అసెంబ్లీలో మీరు మాట్లాడతారు, దీని మీద స్పందించి రేట్లు పెంచబోమని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు పెంచడం పైన ఆంతర్యాలు ఏంటి? దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి నుంచి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సామాన్యులు చూడలేని పరిస్థితి. ఒక 150 నుంచి 200 వరకు కూడా మల్టీప్లెక్స్లు కావచ్చు, వీటిలో రేట్లు పెంచడం అంటే ఇంకా సాధారణ థియేటర్లో ఏ విధంగా పెరుగుతాయి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. పెద్ద సినిమాని టికెట్లు రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో తగ్గించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎవరము కూడా సినిమాకు వెళ్ళకూడదు అనే దాని మీద కూడా నినాదంతో ముందుకెళ్తాము, థియేటర్ల ముందు కూడా కూర్చొని కూడా నిరసన తెలుపుతాము అంటూ కూడా ఇటు చెప్తా ఉన్నారు. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా టికెట్లు పెంచే దాని మీద కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టికెట్లు పెంచడం వల్ల సినిమా కొద్ది రోజులే ఆడుతుంది, ఎవరు కూడా చూడకపోవచ్చు. సామాన్య ధరకే టికెట్ అందించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇటు హీరో రామ్ చరణ్ కి కావచ్చు, అటు పెద్ద బృందం అందరికీ కూడా వినతి పత్రాలు అంటే విన్నవించుకుంటున్నారు. ఇటు రామ్ చరణ్ అభిమానులంతా కూడా టికెట్ రేట్లు తగ్గించాలి అనే విధంగా కూడా ఇటు వారు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. రాధాకృష్ణ, మరి చూడాలి ప్రభుత్వం ఏమైనా రేట్లు తగ్గించే దిశగా ముందుకు వెళ్తారు, లేకపోతే ఏదే విధంగా వెళ్తుందా ఏంటి అనేది కూడా. ఇప్పుడు నిరసనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి టికెట్లు రేట్లు పెంచే దాని మీద రాధాకృష్ణ.